హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, బాలు ఆరు బయట కారు తుడుచుకుంటూ ఉంటాడు. ఇంతలో మీనా వస్తుంది. ఏంటండి, ఏంటి పూలగంప? మిమ్మల్ని ఏం చెప్పాను? నాకేం చెప్పావు? రెస్ట్ తీసుకోమని చెప్పానా? కాపడం పెట్టానా మీకు? అంటే ఏంటో మీనా, ఒక్క గంట సేపు పడుకుందామంటే అసలు నిద్ర రావట్లేదు. కలలో ఇల్లు ఇల్లు ఇటుకలు, డబ్బులు మాత్రమే గుర్తుకు వస్తున్నాయి అనడంతో, అదేంటి అలా గుర్తుకు వస్తున్నాయి అంటే బాలు అంటుంటాడు, ఆ మనోజ్ గాడు అసలు పార్క్లో ఎలా పడుకునేవాడో అని అంటుంటాడు బాలు. మీనా అంటుంది, కష్టపడి పనిచేసే వాళ్ళకి నిద్ర రమ్మన్నా రాదండి, వాళ్ళకి అదే వ్యాపకంగా ఉంటుంది. ఎలా పని చేయాలి, ఎలా కష్టపడాలి, 4 రూపాయలు సంపాదించుకోవాలి అనే ఆరాటమే ఉంటుంది అని అంటుంది మీనా. అవును అవును పూలగంప, అవును అనడంతో, వెళ్ళావు కదా, చేపలు తీసుకొచ్చావా అంటే, తీసుకొచ్చానండి, పులుసు పెడతాను, వేపుడు చేస్తాను, మీరు తినండి అంటే, పులుసు మరియు వేపుడు చేస్తే చేప ముళ్ళును కూడా తినేసేస్తా. అవును మీనా, ఎలాగూ నువ్వు కర్రీ వండుతున్నావు, పులుసు చేస్తున్నావు, వేపుడు చేస్తున్నావు, దీంతోపాటు మందు కూడా తీసుకొచ్చుకుంటాను అని అనడంతో, ఏంటి, నాకేం లేదు అభ్యంతరం, నేను ఒకసారి మామయ్యని అడుగుతాను, మామయ్య అనుకుంటూ లోపలికి వెళ్తుంది. మీనాని తరుముకుంటూ వస్తాడు బాలు. ఇంతలో ప్రభావతి బీరువాలో ఉన్నటువంటి నగలు కొట్టేసి, ఎవరైనా చూస్తున్నారా ఏంటి అని వెనుకకు చూస్తూ వస్తుండడంతో, ముందు నుంచి వస్తున్నటువంటి మీనా మరియు ప్రభావతి ఇద్దరు ఒకరికొకరు డ్యాష్ ఇచ్చుకుంటారు. ఇంతలో ఇద్దరి చేతిలో ఉన్నటువంటి చేపల ముళ్ళ మరియు బంగారం ముళ్ళ రెండు కింద పడి ఒకరి ఒకరు తీసుకుంటుంటారు. అయ్యో, ఏంటే, కళ్ళు కనబడట్లేదా, నెత్తిలో పెట్టుకొని నడుస్తున్నావా అని అంటుంది ప్రభావతి మీనాని. లేదత్తయ్య, చూసుకోలేదు అని అంటుంది మీనా. నువ్వు నెత్తిలో పెట్టుకొని వస్తున్నావా అని అంటాడు బాలు. నేను నీతో మాట్లాడడం లేరా, నువ్వు వెళ్ళు ఇక్కడ నుండి అంటూ ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతుంటారు. ఇంతలో ఆరు బయట ఉన్నటువంటి మనోజ్ అమ్మా అమ్మా అని పిలుస్తుంటాడు. అది వినిపించక ప్రభావతి వీడెక్కడ చచ్చాడో ఏంటో అని చూస్తుంది. ఒక రాయి వేయడంతో అక్కడికి వస్తుంది ప్రభ బంగారం తీసుకొని మనోజ్ దగ్గరికి. అరే, నీ వల్ల నేను ఈరోజు నా ఇంట్లోనే నేను దొంగను కావాల్సి వచ్చిందిరా. నువ్వు ఎలాగైనా చేసి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చుకొని రోహిణి ముందు నువ్వు తక్కువ కాకూడదనే ఇది ఇస్తున్నాను. దయచేసి తెలిసిన వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టకు, మళ్ళీ తిరిగి తీసుకొని రా, ఎక్కడ అమ్మేయకు అని మరీ చెప్తూ దండం పెడుతూ మరీ చెప్తుంది మనోజ్కి. సరే అమ్మా, సరే, ఇప్పుడు నా ఆపదైతే అయిపోని, నేను తీసుకొని వస్తాను అని చెప్పేసి మాట ఇస్తాడు వాళ్ళ అమ్మకి మనోజ్. ప్రభావతికి మనోజ్ పైన అంత క్లారిటీ లేకపోయినా తప్పదు కదా ఫ్రెండ్స్, ఇస్తుంది తన కన్న కొడుక్కి. అనుకుంటుంది, దేవుడా, ఎలా అయినా త్వరగా బంగారం వచ్చేలా చేయి తండ్రి, ఈ బంగారం వచ్చే వరకు నాకు ఇదే బాధ అని అంటుంది ప్రభ. ఇంతలో లోపలికి వెళ్ళినటువంటి మీనా మామయ్యకు చెప్పడానికి పోతూ ఉంటే, మామయ్య అనడంతో, ఏం లేదు, మంచిగా చేయమని చెప్తున్నాను నాన్న మీనాకి అని అంటుంటాడు బాలు. సరే, ఏం లేదు, తను వంట చేస్తుంది కదరా, తనకేంటి చెప్పేది అని అంటాడు సత్యం. ఏం లేదు అంటూ, మీనా, నన్ను నాన్న దగ్గర బుక్ చేద్దామని చూసావా అని అంటుంటాడు బాలు. ఏంటండి, ఇప్పుడిప్పుడే మనం కాస్త చక్కగా ఎలాంటి గొడవలు లేకుండా ఉంటున్నాం, మళ్ళీ ఇదొకటి అవసరమా అంటే, సరేలే, నీకు ఇష్టం లేని పని నేను ఏం చేయను, వంట చేసే అని చెప్పేసి బాలు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంతలో ప్రభావతికి ఏదో తప్పు చేసింది కాబట్టి భయం పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో కిచెన్ వైపు చూడగానే, ఏంటి ఇది, నేను మనోజ్ గారికి ఇచ్చినటువంటి కవర్లా ఉంది అని అక్కడికి వెళ్ళి కవర్ ఓపెన్ చేసి చూసేవారికి అందులో తన బ్లౌజ్ పీసెస్ మరియు బంగారం ఉంటుంది. అయ్యో, కింద పడినప్పుడు కవర్స్ ఎక్స్చేంజ్ అయినట్టున్నాయి, ఎలాగైనా మనోజు చేపల కవర్ తీసుకువెళ్ళాడో ఏంటో అని అనుకుంటుంది. ఇంతలో షాప్లోకి వెళ్ళినటువంటి మనోజ్ చేపల కవర్ తీసుకొని వెళ్తాడు. అక్కడ ఉన్నటువంటి షావుకారి అంటాడు, ఏంటిరా సీను, ఏమో అంత స్మెల్ వస్తుంది, చేపల వాసన, నీచు స్మెల్ వస్తుంది, ఒకసారి అటు సైడ్ చూడు, ఏమైనా ఎలకనైనా ఏమో చనిపోయిందేమో అని అంటుంటే బాలు అంటాడు, సారీ అండి మనోజ్, ఏమో తెలియదు అని అంటాడు మనోజ్. ఇంతలో, ఏంటి నువ్వు తీసుకొచ్చిన ఏంటి చూపించు అనడంతో, నగలను తీసుకోండి అని సేట్ ముందు పోస్తాడు. ఇంతలో అవి చూసేసరికి చేపలు. ఇప్పటి నుంచి మేము స్మెల్ వస్తుంది అంటే ఏం నిరనట్టు నంగనాచిలా అలా ఉన్నావు, ఇప్పుడు ఏంటి చేపలు అంటే, లేదు సెట్జీ, లేదు తీసుకువెళ్తాను, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అంటూ తీసుకొని వెళ్తాడు
అక్కడ నుండి మనోజ్. ఇంతలో మీనా వచ్చి చూసేవరకు ఇక్కడ చేపల కవర్ ఉండదు. అయ్యో ఏమైంది, ఎక్కడికి పోయింది, ఇక్కడ కవర్ లేదేంటి మామయ్య అని అనడంతో ప్రభా నువ్వు కానీ తీసావా అని సత్యం అడుగుతాడు. నేనెందుకు తీస్తానండి, ఏమైనా పిల్లి ఎత్తుకపోయిందేమో, దొంగ పిల్లు ఏమైనా ఎత్తుకపోయింది ఏమో అని అంటాది ప్రభా. లేదత్తయ్య నేను ఇక్కడే పెట్టాను అంటే సత్యం అంటాడు ఇక్కడ దొంగ పిల్లులు అయితే ఏమీ లేవు అనడంతో మరి ఆ చేతులు ఏంటి అంటే ఈ దొంగ తీసిందా అంటే లేదండి ఇది కవరు బ్లౌజ్ పీసెస్ మనోజ్ గడికి ఇద్దామని తీసుకొచ్చాను, తను వెళ్ళేదారిలో నా బ్లౌజెస్ ఇస్తాను అన్నాడంటే నేను ఇస్తాను ఇవ్వు అమ్మ అంటే లేదు లేదు నేను మనోజ్కే ఇస్తాను అని అంటాడు. ఎవరైతే ఏంది బాలు ఇస్తా అంటున్నాడు కదా ప్రభా ఇవ్వు అంటే లేదండి అవి మనోజ్కే ఇస్తాను, మనోజ్ తీసుకువెళ్తానని నాకు మాట ఇచ్చాడని చెప్పడంతో ఇంతలో అటు ఇటు మాట్లాడుకుంటున్న సందర్భంలో మనోజ్ రానే వస్తాడు కవర్ తీసుకొని. అమ్మా కవర్ అనడంతో సర్ది చెప్తూ ఉంటుంది ప్రభా. ఏం లేదు నా బ్లౌజ్ పీసెస్ కోసం చెప్తున్నాను అని చెప్పేసి కవర్స్ తీసి మళ్ళీ ప్రభావతి చేతిలో ఉన్న కవర్ మనోజ్కి ఇస్తుంది. మనోజ్ కవర్ ప్రభా తీసుకుంటుంది. ఇంతలో మళ్ళీ తిరిగి వస్తాడు మనోజ్ మన బంగారం షాప్ కొట్టుకి. ఇంతలో వచ్చినటువంటి షావుకారి బాలు మనోజ్ని షావుకారి అంటాడు స్ప్రే కొట్టుకో ఇప్పటికే వాసనతో మా గిరాకీ అంతా డౌన్ అయిపోయింది అని అంటాడు షావుకారి. ఇలా అనడం కరెక్ట్ కాదండి, కస్టమర్స్ని మీరు ఇలా అంటున్నారు అంటే అలా అనడం కాదు, నీ వల్ల నాకు గిరాకీ దెబ్బతింది ఈరోజు అనడంతో ఇప్పుడైనా మళ్ళీ చేపల ముక్కలు తీసుకొచ్చావా ఇంకేమైనా తీసుకొచ్చావా అని అంటాడు షావుకారి. లేదు సార్ లేదండి తీసుకొచ్చాను అని బంగారం చూపించు అనడంతో అక్కడ బంగారం వేద్దామని చేసేవారికి బ్లౌజ్ పీసెస్ అన్నీ కనబడతాయి. ఏంటి మళ్ళీ ఇదేంటి అనడంతో బ్లౌజ్ పీసెస్ మధ్యలో చూస్తూ ఉండడంతో అందులో బంగారం కనబడుతుంది. మన హీరోయిన్ మీనా అయినటువంటి హీరోయిన్ మీనా తాళి గాజులు కమ్మల బుట్టాలు ఉంటాయి. అవి చూసినటువంటి షావుకారి అయ్యో ఈ కాస్త బంగారానికే 4 లక్షలు ఎలా వస్తాయి, రావు అని చెప్తాడు షావుకారి. అయ్యో అలా అంటే ఎలా సేట్జీ, ఎలాగైనా నాకు అడ్జస్ట్ చేయండి అంటే 2,30,000 మాత్రమే వస్తాయని చెప్తాడు షావుకారి. లేదు మీరు ఏదైనా చేయండి అంటే షావుకారి అంటాడు ఇది కరిగిస్తే మాత్రం మొత్తం అమ్మేస్తే వస్తాయని చెప్పడంతో ఎలాగైనా చేసి ఇవ్వండి అని చెప్పేసి మనోజ్ అంటాడు. ఇంతలో 4 లక్షలు మాత్రం నాకు కావాలి అనడంతో షావుకారి బంగారం మొత్తం తీసేసుకొని సర్దుబాటు చేస్తాడు మనోజ్కి. ఇంతలో మనోజ్ అంటాడు ఒక ఫోటో తీసుకోవచ్చా సేట్జీ అంటే సరే దాందేముంది తీసుకో అనడంతో అక్కడ అన్ని పెట్టేసి ఫోటో తీసుకుంటుంటాడు మనోజ్. ఏది ఏమైనా ఇప్పుడు ఈ పరిస్థితుల నుండి నేను బయటపడ్డ తర్వాత ఎలా అయితే అలా అవుతుంది అనేసి అనుకుంటాడు మనోజ్. ఇంతలో ఇంట్లో చేపల పులుసు చేస్తుంది మీనా. ఈ చేపల స్మెల్ అందరికీ వస్తుంది. ఇంతలో శృతి రవి కూడా వచ్చి ఆహా ఏం స్మెల్ వస్తుంది, ఒక పట్టు పట్టేయాలి అంటుంటుంది శృతి. అవును స్మెల్ వస్తుంది, వామ్మో నేను ఆగలేను, నేను వెళ్ళి తినాల్సిందే అంటుంటాడు బాలు. ఇది చేసింది మీనానే అని అనడంతో శృతి అంటుంది అత్తయ్యకు చేయరాదా అంటే మా అమ్మావతి చేస్తే చేపలు కొట్టుకుంటూ ఉంటాయి అందులో అని అంటాడు బాలు. రే నీ భార్య చేస్తే మెచ్చుకో కాదనట్లే, అంతేకాని నన్ను తక్కువ చేసి మాట్లాడకు అని అంటుంది ప్రభావతి. అంతేలే చాపావతి సరే అంటూ అందరూ తినడానికి వెళ్తారు. సత్యం కూడా రా ప్రభా తినేసి వద్దామంటే నేను రానండి మనోజ్ వచ్చాక వస్తాను అనడంతో నేను ఎవరు చెప్పినా ఆపను అంటూ బాలు వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి తినడానికి కూర్చుంటారు అందరూ. ఇంతలో మీనా పిలుస్తుంది ప్రభావతిని, అత్తయ్య మీరు కూడా రండి అని. నాకు ఇప్పుడు ఆకలి అవ్వట్లేదు అనడంతో ఏం కాదు రండి అనడంతో లేస్తున్న సమయంలో మనోజ్ కూడా వస్తాడు. అమ్మయ్య నువ్వు వచ్చేసావా అని అనడంతో అమ్మా అని ముచ్చట చెప్పబోతుంటాడు తల్లికి. ఇంతలో సీన్ కట్ చేస్తే అప్కమింగ్లో మన సుశీల డార్లింగ్ బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వడానికి మీనా మరియు బాలు డిసైడ్ అవుతారు. తనకు ఒక బంగారు చైన్ కొనివ్వాలి అనుకుంటారు. ఎలా సాధ్యమవుతుంది అంటే మీనా పెళ్ళికి పెట్టినటువంటి బంగారం కరిగించి మన యొక్క సుశీలకి ఒక చైన్ చేపిద్దామని మీనా మరియు బాలు డిసైడ్ అయ్యి వాళ్ళ యొక్క తండ్రి గారైనటువంటి సత్యంని అడుగుతారు. నాన్న మీనా దగ్గర ఉన్నటువంటి బంగారం అమ్మ దగ్గర ఉంది కదా మీనాది, దాన్ని తాకట్టు పెట్టి నానమ్మకి ఒక చైన్ చేపించాలనుకుంటున్నాను నేను అని సత్యం చెప్పగానే సరే అని అంటాడు సత్యం. ఈ విషయాన్ని చాటుగా విన్నటువంటి మనోజ్ వచ్చి ప్రభావతికి చెప్పడంతో ప్రభావతి షాక్ అవుతుంది.